తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్కు నిందితుడు రమావత్ మధు నగదు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా రమావత్ మధు అకౌంట్ను పరిశీలించగా మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు పంపినట్లు తేలింది. 3 సార్లు నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు పడిన రోజే ఖాతా నుంచి విత్డ్రా చేసినట్లు నిర్ధారించారు. అయితే ఎంత మేర నగదు ట్రాన్స్ఫర్ అయిందో అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాల కోసం సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేసిన అధికారులు పూర్తి వివరాల కోసం బ్యాంకు యజమానులకు లేఖలు రాశారు. రమావత్ మధుతో పాటు హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్లకు చెందిన బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, నగదు లావాదేవీలు పూర్తి నివేదికనివ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ, ఆమె సోదరుడు శివ చౌహాన్ ఇప్పటికే మీడియా వేదికగా ప్రకటించారు. అయితే నిందితుడి ఖాతా నుండి నగదు బదిలీ అయినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ము ఎక్కడికి మళ్లింది, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ స్కామ్ విచారణ అలానే చూస్తే మనం ప్రధాన నిందితుడు రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన విషయం ఏ విధంగా బయటపడింది అసలు? అవని ఏదైతే సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించి మైక్రో ఫైనాన్స్ విషయంలో పోలీసులు మరో అడుగు ముందుకేశారని చెప్పొచ్చు. ఏదైతే విచారణ కొనసాగుతున్న క్రమంలోనే అనేక విషయాలు వెలుగు చూస్తూ వచ్చాయి. ఏదైతే మైక్రో ఫైనాన్స్ విషయంలో తన ప్రమేయం కానీ తన సోదరుడు ప్రమేయం లేదు అని చెప్పి పదే మంగ్లీ చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు వెలుగు చూశాయి. ఏదైతే తనకు కానీ తన సోదరుడికి కానీ ఆ నగదుతో ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే విచారణ జరిపారో ఆ విచారణలో ఏదైతే మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ ఖాతాకు నగదు బదిలీ అయ్యింది అని చెప్పేసి తేలడం జరిగింది. అది కూడా 3 సార్లు నగదు బదిలీ జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే రమావత్ మధు మైక్రో ఫైనాన్స్ సంబంధించి 3 దశలుగా అంటే 3 సార్లు నగదు బదిలీ జరిగింది. ఇది ఎంత ఉంది, ఎంత నగదు బదిలీ జరిగింది అన్నది ఇంకా పోలీసుల విచారణలో తేలబోతుంది. దీనికి సంబంధించి ఆయా బ్యాంకులకు పోలీసులు లేఖలు కూడా రాయడం జరిగింది, నోటీసులు కూడా పంపించడం జరిగింది. ఈ ఖాతాలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగాయి, ఎవరెవరితో జరిగాయి, ఎంత జరిగాయి అన్న దాని మీద పూర్తి వివరాలు అందించాల్సింది కూడా ఆయా బ్యాంకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక బహుశా సింగర్ మంగ్లీకి ఉచ్చు బిగిస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించి తనకు ఏ విధమైన సంబంధం లేదు, తన సోదరుడు తన ఫోటోలో ఉన్న వ్యక్తి తన సోదరుడు కాదని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా ఏవైతే ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అవన్నీ కూడా వాస్తవాలు వెలుగు చూపించే విధంగా ఉన్నాయి అసలు. ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ కూడా అవి అవాస్తవం అని చెప్పలేవు, అవి సృష్టించినవి కూడా కాదు. కాబట్టి ఈ పోలీసుల విచారణలో తేలిన ఈ అంశాలన్నిటి మీద కూడా కూలంకషంగా మరోసారి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించి అదేవిధంగా కేవలం శివ చౌహాన్ ఖాతాకు మాత్రమే బదిలీ జరిగిందా, ఈ విషయంలో మంగ్లీ ఖాతాలకు సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగాయా, లేకపోతే శివ చౌహాన్ ఖాతా నుంచి ఇంకెవరికి వెళ్ళాయి, అటు నుంచి ఇంకెట్టు పోయాయి, మొత్తం అంటే ఈ చైన్ లింక్ ఏదైతుందో ఈ చైన్ లింక్ అంతా కూడా ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. బహుశా 1-2 రోజుల్లో ఈ కేసును మొత్తం ఛేదించే అవకాశం ఉంది. అవసరమైతే మంగ్లీని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అంటే శ్రీనివాస్, ఈ స్కామ్ లో ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందని అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇది మైక్రో ఫైనాన్స్ సంస్థ కాబట్టి వీళ్ళు ఏదైతే సాధారణ ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజలు, ఓ చిన్న తరగతి ప్రజల నుంచి
వీళ్ళంతా కూడా ఫైనాన్స్ సేకరించడం. ఈ ఫైనాన్స్ ఏ విధంగా ఎలా సేకరించారు, ఎంత స్థాయిలో సేకరించారు, దాదాపు 10 కోట్ల పైచీలకు నగదు సేకరించారు మైక్రో ఫైనాన్స్ ద్వారా అని చెప్పేసి ఏవైతే ఆరోపణ రావడం జరిగిందో, ఈ ఆరోపణల మీద ఎంతవరకు వాస్తవం ఉంది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రజలు, ఏ వర్గాల ప్రజలు మోసపోయారు, అవి కూడా ఎంతెంత కట్టి మోసపోయారు అన్ని కూడా భవిష్యత్తులో తేలబోతున్నాయి. బహుశా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ కేసులో మంగ్లీ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదా ఆమె కనుక నగదు ట్రాన్సాక్షన్ జరిగింది ఆమె అకౌంట్ లో కూడా అనుకుంటే కనుక ఎవరెవరి అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగిందో వారిని అందరినీ కూడా పోలీసులు పిలిపిస్తారు, నోటీసులు ఇచ్చి వారందరికీ కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతారు. ఒకవేళ కనుక పోలీసులు వాళ్ళు ఇచ్చిన సమాధానం సాటిస్ఫై కాకపోతే అరెస్టులు కూడా చేస్తారు. అవును శ్రీనివాస్, అంటే అమాయక ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు అసలు ఎక్కడికి వెళ్ళింది అనే దానిపై ఇప్పటివరకు ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పవన్ ఇప్పటివరకు చెప్పుకున్నది అదే, ఏదైతే నగదు ట్రాన్సాక్షన్ జరిగింది 3 సార్లు 3 విడతలుగా మంగ్లీ సోదరుడు ఖాతాకి, శివ చౌహాన్ ఖాతాకి నగదు ట్రాన్సాక్షన్ 3 విడతలుగా జరిగింది. అది ఎంతెంతగా జరిగింది, అదేవిధంగా కేవలం ఆ 3 విడతలుగానే జరిగిందా, అదేవిధంగా శివ చౌహాన్ ఖాతాకి వచ్చిన అమౌంట్ మరి ఇంకెవరి ఖాతాకి బదిలీ జరిగింది. సో ఇవన్నింటినీ కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది. ఛేదిస్తే గనక ఎవరెవరు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు, అదేవిధంగా ఈ కేసులో ఎవరెవరు మోసపోయారనేది ఒక క్లారిటీ వస్తుంది. అంటే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉంది అని ఏమైనా చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మంగ్లీ తన ఏదైతే ఫోటో చూపించిందో ఆ ఫోటో తన సోదరుడు కాదని చెప్పింది. కానీ ఈరోజు పోలీసులు చేసిన విచారణ ప్రకారం చూసుకుంటే కనుక శివ చౌహాన్ ఖాతాకి మనకి రమావత్ మధు ఖాతా నుంచి 3 విడతలుగా ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఇన్ని రోజులు కూడా తన సోదరుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ ఫోటో తన సోదరుడే కాదని చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి 3 విడతలుగా ట్రాన్సాక్షన్ జరిగిందంటే రమావత్ మధుకి శివ చౌహాన్ కి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఏదైతే వసూలు చేసిన మైక్రో ఫైనాన్స్ ద్వారా వసూలు చేసిన అమౌంట్ ఏదో ఉందో ఆ అమౌంట్ శివ చౌహాన్ ఖాతాకి ఎంత వెళ్ళింది, అదేవిధంగా శివ చౌహాన్ ఖాతా నుంచి అది ఇంకెవరి ఖాతాకు వెళ్ళింది అది కూడా తేలాల్సి ఉంది. అంటే ఈ కేసులో ఒకవేళ కనుక ఆ అమౌంట్ మంగ్లీ ఖాతాకు కూడా వెళ్ళి ఉంటే ఇక్కడ మంగ్లీ కూడా ప్రధాన నేరస్తురాలే అవుతుంది. సో ఇవన్నీ కూడా విచారణలో తేలుతుంది. ఎస్, అంటే మంగ్లీ దీనికి సంబంధించి వాళ్ళ తమ్ముడికి కానీ మంగ్లీకి కానీ ఎటువంటి సంబంధం లేదు అని గతంలో వాపోవడం చూస్తున్నాం. మరి మంగ్లీ ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్యాంకు స్టేట్మెంట్స్ గురించి ఏమైనా స్పందించారా ఈ న్యూస్ బయటకు వచ్చాక? ఇప్పటివరకు ఈ విషయంలో మంగ్లీ బయటకైతే రాలేదు. బయటకు వచ్చే కానీ వాస్తవం ఏంటనేది మనకి తెలియదు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.